హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే పెళ్లి చారు అదేనండో ఈ పప్పు చారు మునక్కాయ టమాటా మంచిగా వేసి పప్పు వేసి మంచిగా మునక్కాయ వచ్చే సాంబార్ పెళ్ళిళ్ళ సాంబార్ అయితే నేనైతే చేసిన ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ప్రిపరేషన్ మాత్రం చూపిస్తా. ఇక కొన్ని అయితే మునక్కాయలు అయితే మంచిగా కడిగి అవి మంచిగా వాటి మీద పొట్టంతా తీసి మంచిగా 2 సార్లు కడుక్కున్నాను. పప్పును కూడా 2 సార్లు కడుక్కున్నాను. పెద్ద గ్లాస్ అంతా పప్పు అయితే పోసిన ఫ్రెండ్స్. పెద్ద గ్లాస్ అంతా పప్పు పోసిన, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ అయితే ఉంచిన. చింతపండు అయితే మామిడికాయ అంత చింతపండు అయితే చాలా పెద్ద పెద్ద సైజు తీసుకున్నా ఫ్రెండ్స్. నాకు ఒక పూట మొత్తం ఒక రోజు కావాలి కదా, చాలా చేద్దాం అనుకుంటున్నా. చాలా చింతపండు అయితే చాలా తీసుకున్నా. పప్పు అయితే 3 సార్లు కడిగిన. ఇది మన ఊరు పప్పు ఫ్రెండ్స్. మా ఇంట్లో పండిన మన చిలకలో పండిన పప్పు అండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇలా ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేనైతే మంచిగానే మస్తు చేస్తా పప్పుచారు అయితే. మునక్కాయలు మంచిగా కడిగిన, కరివేపాకు మంచిగా కడిగిన, టమాటా ఉల్లిగడ్డలు మంచిగా పొట్టు తీసి మంచిగా 2 సార్లు అయితే కడిగి కోసేసుకుంటున్నానండి. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసిన. పప్పుచారు అండ్ ఇంట్లో విషయాలు కూడా కొన్ని షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. నైట్ అయితే మస్తు గాలివారం వచ్చిందని వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియో. ఫుల్ గాలివారం అండి, ఉరుములు మెరుపులు, కరెంటు లేదు. నైట్ అయితే అన్నం వండినా కానీ కూర ఉండలేదు ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే తిట్టుకుండు. అప్పుడు కరెంటు ఆల్రెడీ 8:30 నుంచి స్టార్ట్ అయింది, పోయింది ఫ్రెండ్స్. నేను తర్వాత వచ్చినాక కొందామని గట్టినే ఉన్నా. కొంచెం అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా. నేనే పెట్టిన మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని తిన్నా ఫ్రెండ్స్. పప్పు అయితే 2 సార్లు మంచిగా కడుక్కున్నా. అన్నీ అలానే ట్రాన్స్ఫర్ చేస్తున్నా అండి. ఉల్లిగడ్డలు అండ్ టమాటాలు, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మంచిగా వాటర్ అయితే పోసుకొని, నేనైతే పెద్ద గ్లాస్ అనేది తీసుకున్నా కదా, అనేది కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని పెద్ద గ్లాస్ అంత పప్పు తీసుకున్నారు. 2 పెద్ద గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలండి. 2 పెద్ద గ్లాసుల నీళ్ళు మన ఫిల్టర్ వాటర్ పోసుకుంటాం ఫ్రెండ్స్. మంచిగా దబ్బునైతే ఉడికిపోతుంది. మీరు కూడా అలాగే ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. నేనైతే ఇక మన దేశాల పప్పు దబ్బును ఉడకదు కదా ఫ్రెండ్స్. అయితే నేనైతే కుక్కర్లో వేసి ఉడకబెడదామని కుక్కర్లో అయితే వేస్తున్నాను అన్నీ కలిపి. సరేనా, నీళ్ళు కొన్ని తక్కువ పడ్డట్టునే పోసుకుంటే, నాకు చాలా పోసినాం అనుకో పొంగుద్ది. కుక్కర్ చిన్నది ఫ్రెండ్స్ ఉన్నది. ఇక కొంచెం నూనె వస్తున్న దబ్బున ఉడికిపోవడానికి. కొంచెం కారం అయితే వేస్తున్నాను. తక్కువ ఉంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మసలేటప్పుడు. కొంచెం ఒక స్పూన్ అయితే పడుతున్నాను, ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. కారం వేసుకోండి. ఉప్పు వేసుకున్నాం అనుకో ఉడకదు. పప్పు మనకు ఉడకదండి. మన చిలకల వండిన పప్పు కనుక దబ్బున ఉడకదండి. నేను తర్వాత వేస్తాను. నేనైతే మన చారు వేసేటప్పుడు వేస్తానండి. ఏదైతే పెట్టినా పొయ్యి మీద పెడదాం ఫ్రెండ్స్. గ్యాస్ అంటే పెట్టి మంచిగా కుక్కర్ అయితే పెట్టి 3 విజిల్లు 4 వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికేమో 2 వస్తాయి. నాది 4 విజిల్లకు మెత్తగా అవుతుందండి. ఇంకా మా చిన్నోడు అయితే ఇప్పుడే లేచిన, టైం వచ్చి 8 అవుతుంది. ఇప్పుడే లేచారు. ఇక పక్క బట్టలు అయితే తీసిన, బయటనే వన్నాం. గాలివారం అంత దుమ్ము దుప్పాగో ఇల్లంతా గలీజ్గా ఉంది. ఇంకా ఊకి ఎంత సదరాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇక మనకైతే 3 విజిల్లు అయితే రావాలి కదా. అంతవల్ల నేనైతే పక్క బట్టలు తీస్తున్నా. చిన్నప్పుడు లేచారు, మొహాలు కడుగుతారు, బ్రష్ చేస్తారు పిల్లలు అయితే. ఎండపడి అయితే వచ్చింది పగ్గు అన్నది ఒకసారి. ఇలా సోమవారం పూజ చేసేది ఉంది కదా ఫ్రెండ్స్. లేట్ అయిద్దని అన్నం కూర అయితే ఫస్ట్ వండేసి తర్వాత ఇల్లు కడిగేసి పూజ చేస్తాను నేనైతే. అట్లా మా పాపనైతే ఇంకా లేవలేదు అని తిడుతున్నానండి. ఇంకా లేచింది పోయింది. పక్క బట్టలు అయితే తీసిన. ఇక బావిలో నీళ్ళు చేయాలంటే నాకైతే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. బావిలో నీళ్ళు అయితే చేస్తున్నానండి. నీళ్ళు అయితే ఏది ఇంకా బోళ్ళు తోముతా. ఎండపడ మస్తు వచ్చింది. ఇక బయటనే కదా ఫ్రెండ్స్ తోమేది, సింక్కి ఏం లేదు. ఇక్కడ కూర్చొని తోమాలి. ఇక కోతులు అయితే స్టార్ట్ అయినాయండి. ఫుల్ కోతులు వచ్చేసినాయి, గుంపుడి కోతులు వచ్చినాయి. కోతులు చూడండి, మస్తు కోతులు వచ్చేసినాయండి. బోళ్ళు అయితే తోముతున్నానండి. కొంచెం అయితే ఎండపడి వస్తే అసలు తోమబుద్ధి కాదు, మళ్ళీ ఎండిపోతాయి, పేలిపోతాయి బోళ్ళు అయితే కంప్లీట్గా తోముతున్నాను. కోతులు అయితే మస్తు వచ్చినాయండి. చూడండి, అదంతా వాన కొట్టి రాళ్ళు మొత్తం తేలినాయి, మట్టి అంతా పోయింది. నిన్న గాలివారానికి కొన్ని చెట్లు ఇరిగి పడ్డాయి మొత్తము. బట్టలు అయితే కొట్టుకపోతే మళ్ళీ కుదిచ్చేసిన ఫ్రెండ్స్. డబల్ పని అయింది నాకైతే. నిన్న బట్టలు విన్నాను చెప్పినాను కదా, ఆ బట్టలన్నీ పేరట్లా పడ్డాయి అంతా. మళ్ళీ తీసుకొచ్చిన, మళ్ళీ ఇంత సరిపేసి మళ్ళీ అటు ఇటు అని కొట్టి మళ్ళీ కుదిచ్చేసిన. పిండిన అందం లేదు, 2 సార్లు విండాల్సి వచ్చిందండి. ఇంకా బోళ్ళు అయితే తోముతున్నా దెబ్బ. ఎందుకంటే మళ్ళీ కొంచెం అయితే ఎండ అయితే తోమబుద్ది కదా, మళ్ళీ సాయంత్రం తోముకోవాలి. ఎండ అంతా అయిపోయినాక తోమాలి ఫ్రెండ్స్. ఎండ కొడితే బగ్గు అంటుంది అది పేరట్ కాడ. మనకేమో నీడగిన లేదుగా, చెట్లన్నీ కోతులు చేయబట్టి కొట్టేసినాం ఫ్రెండ్స్. మా చిట్టు అయితే వీడియో తీస్తుంది. వీడియో తీయంటే అది నిద్రపోకుండా తీస్తలేదని తిట్టుకుంటూ చేస్తున్న పని అయితే టక్ అయితే చేస్తున్నా. కొన్ని బోళ్ళు అయితే కడుగుతున్నా అండి. మీరు ఏం చేస్తున్నారు? రొటీన్ పనులే కదా అన్నీ.
ఇక బట్టలు కూడా విండాలి, ఇవాళ పూజ చేయాలా, ఇల్లు కడగాల, అంటే ఇల్లు తుడవాలా. ఫ్రిడ్జ్ గిన కొంచెం అంత దుబ్బ నిన్న ఫుల్ గాలివారానికి నేను కిటికీలు పెట్టలే, మర్చిపోయిన ఫ్రెండ్స్. కిటికీల నుంచి అంత దుబ్బ వచ్చింది, ఇదంతా కడగని చెప్తుండు మా ఆయన. ఇలా అది పెద్ద పని అయిపోద్ది నాకైతే. ఇక మనం పప్పుచారుకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే తీసిన మంచిగా రుబ్బి ఇట్లా పెట్టేసిన, వాటర్ కలిపేసినాను. ఓకేనా, మీకు నచ్చుతూనే అనుకుంటున్నాను. మునక్కాయలు కూడా ఉడకబెట్టాలి కొంచెం, మళ్ళీ అలానే ఉడకబెట్టినాక పప్పుచారు అంతా కలిపి కొంచెం వాటర్ తక్కువ పడితే వాటర్ వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ పడేది, నేను కారం కూడా వేసినాండి. నేను అప్పుడు చూపెట్టలేదు ఫ్రెండ్స్. ఉప్పు వేయలే కదా, ఇప్పుడైతే వేస్తున్నానండి. స్పూన్ వేసిన, తక్కువ పడితే ఇంకో స్పూన్ అయితే వేసుకోండి. సైజ్ చూసుకుంటే వేసుకోండి, ఇసం చేసుకోకండి ఫ్రెండ్స్. నేను చాలా బాగా చేస్తాను పప్పుచారు అయితే, ఫేమస్ ఫ్రెండ్స్. నేనైతే బాగా చేస్తాను. ఇక కుక్కర్లో మంచిగా లోపల కడిగేసి దాన్నే పోపు పెడదామని రెండు పావుల నూనె పోసినండి. ఎండుమిరపకాయలు అయితే 4-5 సుంచేస్తున్నాను. సుంచి జీలకర్ర, ఉద్దిపప్పు అది వేసినాను. వేయలే అనుకుంటా ఫ్రెండ్స్. నూనె పోసిన నూనె కాలినాక ఉద్దిపప్పు వేసి ఇంకా మిరపకాయలు అయితే వేస్తా. మిరపకాయలు వేసి కలబెట్టుకోవాలి మంచిగా. ఇటు సైడ్కి ఏమో మనం చింతపండు పప్పు బాగా రుబ్బి వాటర్ కొంచెం కలిపి ఇంకొంచెం కారం కూడా వేసినా మసలు పెట్టుకుంటున్నా. ఇది మసులుతుంది, అటు పోపు పెడతా. పోపు పెట్టుడు అంటే ఇది మన మునక్కాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నూనెలో బాగా గోలాలండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. నూనెలో నేను బాగా గోలిచ్చా మళ్ళీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి మసాలా పెట్టి దించేస్తాను అండి. మన చారు అయితే రెడీ అయిపోతుంది కదండి. అందుకే నేనైతే చారు అయితే కంప్లీట్గా మంచిగా ఓరల్గా చేస్తున్నా. దీంట్లో స్పెషల్ ఏంటంటే అల్లం వెల్లిగడ్డ వేసిన, మళ్ళీ వేసినాక ఇది దర్బాయిలు, అదే మన అల్లం వెల్లిగడ్డ ఎల్లిపాయలు తీసి మంచిగా కచ్చపచ్చ దంచుకోవాలి. వేసిన కచ్చపచ్చ దంచుకున్నానండి చిన్నగా. టేస్ట్ అయితే మస్తు స్మెల్ మంచి వాసన వస్తుందండి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని తింటాను, నాకు అలవాటు. ఇంకా పప్పులు అయితే బాగుంటుంది నాకు. మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇంకా కొంచెం సాంబార్ పౌడర్ కూడా ఉండే ఇంట్లో, అప్పుడు తెచ్చింది ఉండే, సీల్ తీసి ఇంకా అలా పోస్తా. సాంబార్ పౌడర్ కొంచెం మెంతిపిండి అయితే వేసిన, స్కిప్ అయినట్టుంది వీడియో, అది కూడా వేస్తా ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఉడకబెట్టుకున్నా ఫ్రెండ్స్ బాగా ఇంట్లో, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే ఎండిపోయినట్టు అయినాయి నాకు. అలా కొంచెం ఉడకబెట్టుకొని కొంచెం నూనెలో మొత్తం వేగినాక కొంచెం ఉప్పు వేయాలి పైన, దానికి పడతాయి అన్నట్టు. అది వేసిన ఇలా గుర్తులేదు ఫ్రెండ్స్. నేనైతే వేసిన అలా కొంచెం అయితే ఉప్పు వేసి కొంచెం పసుపు వేసుకోవాలి. అప్పుడు మనం వేసుకున్నాము, సరిపోకపోతే కొంచెం పసుపు అయితే వేసుకోండి. నేనైతే వేసుకున్నా, మంచిగా గలబెట్టుకుంటున్నా. అడుగు మాడిపోకుండా గలబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక మంచిగా. కరివేపాకు మా చిన్నోడు తెమ్మన్నా, వాడు ఇక పోపు అంతా అయిపోయేదాకా తేడట్టుండు, వాడు దిద్దని పోయిండు మా చెట్టుకే. వాడు తెచ్చినాక అది వేస్తా, వాడే వేస్తాడు ఫ్రెండ్స్. కిందింత మీదింత పడుతుంది ఇక చూడండి. నాకు ఈడాడు, వాడికి అందకున్న వాడది రుబ్బైతే వేస్తాడు చూడండి. పప్పుచారు అంటారు కానీ పప్పుచారు ఉన్న రోజు అయితే కంపల్సరీ 4 సార్లు తింటారు పిల్లలు అయితే కమ్మగా. అది ఎట్లున్నా తింటారు ఫ్రెండ్స్, అది ఏందో పప్పుచారు కమ్మగా ఉంటుంది అని తింటూనే ఉంటారు. వాడైతే తెస్తుండు, లేదా తెంపుకొచ్చిండు మంచిదే. అక్కడ చెట్టు కొట్టిందారా నేను తిట్టిన, ఇక వేస్తాడు వాడు. స్కిన్ ఇంత మీద ఇంత పోతుంది. అగో సాంబార్ పౌడర్ అయితే వేసిన ఫ్రెండ్స్, వేసిన. ఇది ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ పెద్ద పొయ్యి మీదకి మన ఈ పులుసు అనేది అందులో పెడితే మసిలినాక దించడమేనండి. ఇంకేమున్నది, ఇంకేం సంగతులు, మీరేం కూరలు వండారు, ఇలా పూజ చేశారా? శివయ్యకు పూజ చేసేది ఉంది, పూజ చేసేది కూడా వీలుంటే పెడతా. ఇక ఓటైతే వేసి వచ్చిన ఫ్రెండ్స్, నేనైతే పొద్దుగాలనే ఓటేసి వచ్చిన. ఇలా ఓటేసి తెచ్చినాకనే అన్నం కూర వండిన. అన్నము పప్పుచారు అయితే అవుతుంది, ఇంకా పూజ అయితే చేయలేదు. ఇక స్నానం చేసి పూజ చేస్తున్నాను అనుకో పెద్ద పని అయిపోతుందండో. ఇక ఏముంది, ఇక బోల్ అయితే తోమేసినా కదా. ఇంకేమన్నా ఉంటే జాకెట్ కటింగ్ అయితే నిన్ననే చూపిద్దాం అనుకున్న, గాలివారం వచ్చేసింది ఫ్రెండ్స్. మా సైడ్ అయితే అంతా గందరగోళం ఉంది. ఇక పిల్లలు కూడా హడావిడిగా అసలు చేస్తలేరు. నాకైతే పని ఈ మధ్యలో చేస్తలేరు. ఇప్పుడు నేనైతే అసలు ముట్టుకోలేదు. మా పాప అయితే హెల్ప్ చేస్తలేరు. ఒక చాయ్ ఉంది, వాళ్ళు చాయ్ కూడా తాగాలి, పక్కకు పెట్టిన. చాయ్ ఎప్పుడైనా తాగని ఫ్రెండ్స్. ఏదో కూర వండి ఇక నేను దీపం ముట్టియాలి. ఇక కొంచెం అయితే ఎండపడ ఫుల్ బగ్గు అని వెళ్ళింది. ఇక స్నానం చేసినట్టు ఉండదని ఇక నేనైతే ఇక పోపు అయితే పెట్టేస్తున్నాండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇదేనండి పెళ్లి సాంబార్, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నా స్టైల్లో చేయండి, బాగుంటుందండి. నేనైతే ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంది, మన ఎల్లిపాయలు అయితే కొట్టేసుకోవాలి, అది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి అట్లా వేసుకొని చూడండి. మునక్కాయలు మంచిగా, 2 టమాటాలు మంచిగా, చూడ్డానికి ఎంత బాగుంది చూడండి. నోరు నుంచే మన సాంబార్ రెడీ అవుతుందండి. నచ్చినట్లయితే మర్చిపోకండి, ఒక లైక్ అయితే కొట్టండి. పల్లెటూరు రుచులే వేరండి. అంతేనా? ఓకే, బాయ్ అండి అందరికీ.